హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా యూఎస్ ఎలాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి మన ఈ స్నాక్ వచ్చి ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయేది. అదేవిధంగా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినే స్నాక్స్ కదా. ఇంట్లో ఇవన్నీ ఐటమ్స్ ఉంటే తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తూ సాయంకాలం ఒక కాఫీ తాగుతూ తినొచ్చు అనమాట. ఈరోజు ఈ వీడియో మీ అందరి కోసం అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు అనమాట. ఒక మిక్సీ జార్లో ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, ఒక కొద్దిగా అల్లం వేసి దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. అంతేకాకుండా ఇందులోకి కొద్దిగా చింతపండు, అదేవిధంగా కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం వేసి వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ని తీసి పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా మనం బొరుగులు అన్నాం కదా, మా సైడ్ దీన్ని బొరుగులు అని పిలుస్తారు. కొంతమంది బొరుగులు మిక్చర్ అంటారు. అంతేకాకుండా కొంతమంది బారా మసాలా, పిడిత కింద పప్పు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా ఇది తింటే మాత్రం అమోఘం. ఇప్పుడు ముందుగా చేతులు వాష్ చేసుకున్నాను, ఎందుకంటే మనం చేతితో మిక్స్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ వేస్తున్నాను క్రష్ చేసి. మీకు ఇవి ఎంత కావాలంటే అవి వేసుకోండి, కొలత అంటూ ఏమీ ఉండదు, ఎందుకంటే అవి మనకి తినేటప్పుడు తగిలితే మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి. అంతేకాకుండా కారం బూందీ వేస్తున్నాను. మరి వచ్చేసి సేవ్ అండి, మీ దగ్గర చిన్న సేవ్ ఉంటుంది కదా, చిన్న మిక్చర్ అది ఉంటే వేసుకోండి. నా దగ్గర ఇది పెద్దదే ఉంది కాబట్టి పెద్దదే వేశాను. ఇవి వేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఏమేమి వేయాలో చూపించేస్తా. ఒక క్యారెట్ మంచిగా తురిమి వేసేయండి. అదేవిధంగా ఒక పెద్ద టమోటో, అంటే మీరు బొరుగులు తీసుకున్న క్వాంటిటీని బట్టి టమోటోని తీసుకోండి, చిన్నగా కట్ చేసి వేయండి. అంతేకాకుండా ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ కొంచెం దండిగానే వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం కొత్తిమీర ఇవి వేసా. ఇవి వేసిన తర్వాత అప్పుడే ముందుగా పెట్టుకున్నాం కదా బెల్లం, చింతపండు రసం, అది వేసానమాట. అది వేసిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అది వేసి, మరి ఉప్పు దానికి సరిపడా ముందుగానే చూసుకొని వేసేసుకోండి. మళ్ళీ వేస్తే మిక్స్ కావదనమాట, మళ్ళీ ఉప్పు అనేది నోటుకు తగులుతుంది కాబట్టి సరిపడా ఉప్పు, కారానికి సరిపడా కారం పొడి వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పౌడరు, కొంచెం గరం మసాలా, అదేవిధంగా కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, వీటన్నిటిని వేసా. దీంతోపాటు కొంచెం నెయ్యి అనమాట, కొద్దిగా నెయ్యి వేసి ఇప్పుడు మనం వీటన్నిటినీ కలిపి మంచిగా మిక్స్ చేయాలి. చేత్తో బాగా కలిపితే అవి మెత్తగా అవుతాయి అన్నమాట. ఇలా చేసుకొని సాయంకాలంలో మన ఇంటిల్లిపాది కూర్చొని తింటూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచి టేస్ట్ ఉంటుంది, తొందరగా అయిపోతుంది అనమాట. క్విక్గా అయిపోయే స్నాక్స్ కదా, మనం బయట తినే బదులు ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా చూడండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా మెత్తగా అవుతాయి. ఇప్పుడు మనం చిన్నప్పుడు గుర్తుందా, ఒక పేపర్ తీసుకొని పొట్లం కట్టుకుంటాంటిమి, అలా పొట్లం కట్టుకొని వేసుకొని తింటేనే ఈ బొరుగుల మిక్చరు, బారం మసాలా, పిడత కింద పప్పు, ముంత మసాలా, ఇన్ని నేమ్స్ ఉన్నాయి దీనికి. ఏ నేమ్తో అయినా పిలుచుకోండి, కానీ చాలా మంచి టేస్ట్ వచ్చిందండి, బాగుంది, సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆ పొట్లం కట్టి అందులోకి వేసుకొని తింటే సూపర్గా, ఇంట్లో అయినా కూడా బయట స్ట్రీట్ స్టైల్లో తింటేనే సూపర్ టేస్ట్ వస్తుంది కదా. ఇలా చిన్నప్పుడు పొట్లం కట్టి ఇచ్చేవాళ్ళు, మేము తింటా ఉంటాం, చాలా బాగుంటుంది. ఓకే, ఎంజాయ్ చేశారా ఈ వీడియో చూసి? బాయ్ బాయ్.